ఎప్పుడైనా మనం కనివిని ఎరగలేం. నిన్న ఎంపీ భరత్ గారి ప్రవర్తన అసలు ఇటువంటి పిచ్చి తొగ్గులకి చిన్న సైకోని ఒక రాజకీయ నాయకుడిగా ఎంపీగా చూడడం రాజమండ్రి చరిత్రలో ఇదే మొదటిసారి. నా ఉద్దేశం, ప్రజల ఉద్దేశం కూడా ఇదే చివరిసారి అని కూడా అనుకుంటున్నాను. ఈ మార్గాన్ని భరత్ గారు మామూలుగా అయితే చెప్తాను, కానీ ఏ పాయింట్లు మిస్ అవ్వకూడదని కొద్దిగా మీ అందరికీ తెలియజేస్తాను. ఎంపీ అంటే చాలా గొప్పలకి మరో పేరు ఎవరైనా ఉంటే ప్రతిదీ కూడా పబ్లిసిటీ చేసుకుని ఈ పిచ్చి ఎంపీ అంటే 7 నియోజకవర్గాలకు సంబంధించిన అతన్ని ఎంపీ అంటారు. కానీ ఇతను ఓన్లీ ఒక రాజమండ్రికి సంబంధించిందే. ఎంతో కొంత ఏదో రాత్రులు అతను వ్యాపారం చేసుకోవడానికి అనుకుంటా, ఏదో డెవలప్మెంట్ పేరుతో సుందరీకరణ చేసి మిగతా 6 నియోజకవర్గాలకి కూడా వాళ్ళు ఎమ్మెల్యేలు ఎవరు కూడా అడుగు పెట్టలేరు. ఇతని ప్రవర్తన, అతని అదృష్టం బాగుండి లేకపోతే ప్రజల అదృష్టం బాగుండి ఆదిరెడ్డి భవానీ గారు ఎమ్మెల్యేగా గెలిచారు. కానీ ఇక్కడ కూడా ఎమ్మెల్యే ఉంటే ఇతను కార్పొరేట్ స్థాయికి కూడా పనిచేయడు, ఇక్కడ కూడా రాని ఇతను మిగతా వాళ్ళతోటి పోల్చుకుంటే. అసలు నిన్న సభలో అతను, మీరందరూ వీడియో వినే ఉంటారు, ఆడియో అంటే ఆయన వీడియో అన్నాడు, అదే నేను చెప్తున్నాను. అదే ఆడియో ఏముంది అందులో చెప్పండి. వాలంటరీని మీరు ఆదిరెడ్డి అప్పారావు గారు ఏమన్నారు, ఏమమ్మా నీ మీద నిందారోపణలు వస్తున్నాయి, నువ్వు వన్ సైడ్గా చేస్తున్నావు, నువ్వు వాలంటరీ అయితే అందరికీ చెయ్యాలి కదా, కొద్దిగా నువ్వు వైఎస్ఆర్సీపీ కార్యకర్త కింద వద్దు అని ఇలా చేసేటట్టయితే మా కార్యకర్తలు నీకు బుద్ధి చెప్తారు. నువ్వు లేదు, ఆవిడ మాటలు కూడా అంటుంది, లేదండి నేను అంతా చేస్తానంటే, అలాగైతే వెళ్ళని గుడ్డు లేకపోతే బ్యాడ్ అని చెప్పారు. భరత్ గారు దీంట్లో తప్పే ఉందండి. వాలంటరీ అంటే ఎవరు? మీ కార్యకర్త చెప్పండి. మా డబ్బులతోటి, మేము కట్టిన పన్నుల డబ్బులతోటి వాళ్ళు జీతాలు ఇస్తున్నారు అంటే వాలంటరీ అన్నది అందరికీ సమానంగా పనిచేయవలసిన బాధ్యత. ఆ ఉద్దేశంతో మా జనసేన పార్టీ అధ్యక్షుడు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ వాలంటరీ వ్యవస్థను మేమేం రద్దు చెయ్యం, కాకపోతే మీరు ఇచ్చి 5,000 జీతం అయితే సరిపోవటం లేదు అని మా నాయకుడు చెప్పాడు. కొంతమంది వాలంటరీ వల్ల మోసం చేస్తామని చెప్పడం జరిగింది. అంతేగాని మేము వాలంటీర్లకి మేము ఎప్పుడూ వ్యతిరేకం కాదు. ఆ ఉద్దేశంతో ఆయన బాధ్యత గల వ్యక్తి కాబట్టి, ఆదిరెడ్డి ఫ్యామిలీకి ఒక విధమైన గుర్తింపు ఉంది కాబట్టి రాజమండ్రిలో ఆయన ఆ విధంగా చెప్పడం జరిగింది. దానికి నువ్వు భూతత్వంలో చూసి ఏదో నీ మైలేజ్ కోసం, నీ పిచ్చి పబ్లిసిటీ కోసం దానికి ఒక సిద్ధమని సభ పెట్టుకుని రాష్ట్రం మొత్తం మీద చాలా గొప్ప పేరున్న మంత్రులు పేరు నాని, కొడాలి నానిని తీసుకురావడం సేమ్ అంటేలే సైకోకి ఇంకో సైకిల్ తీసుకొస్తారు. వాళ్ళని తీసుకురావడం, నువ్వు తీసుకొచ్చి వాళ్ళ మధ్యలో వాళ్ళ చూసి అండ మరి నీ బలిపో తెలియదు కానీ
నువ్వు అస్సలు నీ తీరు చూస్తుంటే సభ్య సమాజం తలవంచుకునేట్టు చేసావు. అసలు అంత నీ తండ్రి సమాన వయసులో అయిన ఆయన్ని నువ్వు చెప్పు చూపించడం అంటే నీకు ఎంత బలుపు, ఎంత ధైర్యం నీకు. ఎంపీ గారు, మేము చేయగలం. నా ఉద్దేశం అయితే మీ తండ్రి గారు చిన్నప్పుడు మీకు సరిగ్గా బెల్ట్ దెబ్బలు తగలలేనట్టున్నాయి. బెల్ట్ దెబ్బలు తగిలితే మీరు కరెక్ట్గా లైన్లో పడిపోయారు. కానీ మేము చూపించిన బెల్ట్, ఈ బెల్ట్ దెబ్బలు మీకు పడతాయి. ఒళ్ళు దగ్గర పెట్టుకుని పెద్దాంతరం చిన్నాంతరం లేకుండా మాట్లాడితే మీరే అసలు రాజమండ్రికి రౌడీస్ చూపించారు అనుకుంటున్నారు మీరు. రాజమండ్రి ప్రజలారా, ఇటువంటి రౌడీకి మనం ఓట్లేసి ఎమ్మెల్యేగా ఎన్నుకోవాలా? ఏంటండి అది? మీరే చెప్పండి. అసలు ఎప్పుడైనా విన్నామా? భరత్ గారు, మీరు చేసిన కొన్ని ప్రశ్నలు మేము ఎప్పుడో 10 ప్రశ్నలు ఎప్పుడో అడిగాం, దాన్ని సమాధానం చెప్పలే. మీరు సభ పెట్టారు, సిద్ధం సభ పెట్టారు, అన్నీ చెప్తారని అనుకున్నాం. కానీ మీరు అదేం చెప్పలేదు. ఓన్లీ ఆదిరెడ్డి అప్పారావు గారిని ఏదో ఒకటి అనాలనే ఉద్దేశంతో మీరు సిద్ధం సభ పెట్టుకున్నారు. నిజంగా చెప్పు చూపించవలసి వస్తే మీ జగన్మోహన్ రెడ్డి గారికి చూపించండి. ఏది మన రాజధాని, ఏది మన రాజధాని ఏదని మీ జగన్మోహన్ రెడ్డి గారు చూపించండి. అంతేకాదు, మీరు అన్నారు వాలంటీర్లు అంట ఈయన సొంత చెల్లెల్లా చూసుకుంటాడంట. అమ్మా, వాలంటీర్లని మీ నాయకుడు చెల్లెల్ని గతి లేక వాళ్ళు ఏం చేస్తున్నారు చూసాక మీ నాయకుడే ఆ చెల్లెల్ని చూసుకోలేదు. ఒక చెల్లి ఒక పక్క, ఒక చెల్లి ఒక పక్క వాయిస్తున్నారు సొంత చెల్లెలకే. ఈయన మార్గాన్ని భరతరామ్ గారంట వాలంటీర్ని నా సొంత చెల్లెలుగా చూసుకుంటారంట. చూసుకొని ఆయన మాకు ఆనందం. ఎందుకంటే నువ్వు దోచేసిన డబ్బుని చూసావా, వాళ్ళకి వాటేవి. నువ్వు ఇచ్చిన జీతాలు ఆయన సరిపోవట్లేదు. నీ సొంత చెల్లెలా నీకు వచ్చిన వాట వాళ్ళకి ఇయ్యమ్మా సార్ ఎంపీ గారు. లేకపోతే నేను పుట్టడంతో వజ్రంగిరితో పుట్టాను, నేను చాలా ఆస్తిపరుణ్ణి, మేము జమీందార్ వంశం అంటున్నా కదా, మరి నీ సొంత ఆస్తే నీవమ్మా. సొంత చెల్లెలు నీకు ఇప్పుడు గుర్తొచ్చారా? ఇక 3 నెల రోజులు కూడా లేదు ఎలక్షను. ఇప్పుడు 4.5 సంవత్సరాల వరకు నీకు చెల్లెళ్ళు ఎవరు గుర్తు రాలేదా? నీ నటనంతా ప్రజలు గమనిస్తున్నారు. అంత అమాయకులేం కాదు, చూసి నవ్వుకుంటున్నారు నువ్వు చేసే వ్యాసాలు చూసి. నీ డెవలప్మెంటు గురించి చెప్తున్నా. దీన్ని నువ్వు వచ్చిన తర్వాత నిన్న ఏదో చెప్పావు కదా, శాంతియుత రాజమండ్రి కావాలంటే మళ్ళీ భరత్ కావాలంట. శాంతియుత రాజమండ్రి ఉందా? నువ్వు వచ్చిన తర్వాతేగా. ఆదిరెడ్డి ఫ్యామిలీ ఉన్నప్పుడు వాళ్ళు పదవులు అనుభవించినప్పుడు, పార్టీలో ఉన్నప్పుడు ఎప్పుడైనా సరే రాజమండ్రిలో బ్లేడ్ బ్యాచ్ కానీ గంజాయి బ్యాచ్ గురించి కానీ విన్నామా? ఈ 4.5 సంవత్సరాల నుంచి మితిమీరిపోయి హత్యలు కూడా చేసేస్తున్నారు బ్లేడ్ బ్యాచ్. ఇంతలా చేసి ఈయనంట మళ్ళీ వస్తాయంట శాంతియుతం చేస్తానంట. అంటే ఈయనే రౌడీజాన్ని పోషించి మళ్ళీ ఈయన వస్తేనే ఆ రౌడీజాన్ని నశిస్తాడంట. మరి ఇప్పటివరకు ఏం చేస్తున్నాం? నిన్నే ఒక డాక్టర్ గారిని నా ఫ్యామిలీతో వెళ్తుంటే దారుణం, మొత్తం గోల్డ్ అంతా లాగేసుకుని కొట్టేసి ఎస్పీ గారికి కూడా నిన్ను కంప్లైంట్ ఇచ్చి. ఏది మరి నీ అభివృద్ధి? నువ్వేదో చెప్పావు కదా, ఇంటింటికి వెళ్ళి గుడ్ మార్నింగ్ అని వెళ్తుంటే ఫ్యామిలీస్ అందరూ కూడా
నిన్ను అడుగుతుంటే ఇక్కడ 7 దాటితే వెళ్ళబోతుందంటే అబ్బాయి సమస్య లేదండి, అందరి ఎదురుకుంటే బిల్డప్ ఇచ్చా కదా, సిఏ గారు చూడండి సిఏ గారు అని చెప్పారు కదండి ఎంపీ గారు. సార్ ఎంపీ గారు మిమ్మల్ని అడుగుతున్నాం, ఏదో ఆవేశంతో నేను ఎప్పుడో చెప్పాను ఎంపీకి తక్కువ కార్పొరేటర్కి ఎక్కువ అని. మీరు ఎందుకంటే మీ ప్రవర్తన నిన్నే నిరూపించారు. అసలు ఏమనుకుంటున్నారు మీరు? రాజమండ్రిలో రౌడీజం చేద్దారనుకుంటున్నారా ఏంటి? దీన్ని జనసేన పార్టీ టీడీపీ పార్టీ చూస్తూ ఊరుకోదు. మీకు అభివృద్ధితో పాటు మీ వార్డులో ఉన్న సమస్యలన్నీ కూడా తీర్చే బాధ్యత టీడీపీ జనసేన పార్టీ తీసుకుంటాయి. మేము ప్రతి వార్డుకి వెళ్తున్నప్పుడు కూడా మేము మీ బాధలు వింటున్నాం, మీ సమస్యలు వింటున్నాం, అవన్నీ మేము నోట్ చేసుకుంటున్నాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు జనసేన పార్టీ టీడీపీ పార్టీ అభ్యర్థి అయిన ఆదిరెడ్డి వాసు గారిని అఖండ మెజార్టీతో గెలిపించండి. మీ అభివృద్ధికి మాది బాధ్యత. ఇటువంటి అవినీతితో కూడిన అభివృద్ధి చెయ్యం. మరొక్కసారి మళ్ళీ ఎంపీ గారికి గుర్తు చేస్తున్నాం, ఈసారి మీరు ఇంకో సభ అయినా పెట్టుకుంటే మేము ఎప్పటి నుంచో అడుగుతున్నా, మీ అభివృద్ధి చేశానంటున్నారు కదా, మీకు దమ్ము ధైర్యం ఉంటే ఆ అభివృద్ధి ఖర్చు పెట్టిన శ్వేతపత్రాన్ని మాకు ఇవ్వండి. మీరు చెప్పారు కదా, ఈయన తెలివైనడు తెలియదు, ఈయన అమాయకుడు కూడా తెలియదండి ఎంపీ గారు. నిరూపిస్తే రాజకీయాన్ని తప్పుకుంటానంటాడు ఈయన. అంత అమాయకుల ప్రజలు నిరూపించేటట్టు నువ్వు చేస్తావు, మాకు అర్థమవుతుంది లేదా? 31,000 ఉన్న ఎలక్ట్రికల్ పోల్ని 81,000 బిల్లు వేసావు. మేము అదే కదా అడుగుతావు. సరే నువ్వంతా నీతి నిజాయితీకి మారిపోయారు కదా, ఆ బిల్లులు అయ్యి మాకు ఇవి, నువ్వు ఎంత ఖర్చు పెట్టావు ఆ లెక్కలు మాకు చూపించు. నువ్వు నీతిగా నిజాయితీ పరుడు అయితే అదే మేము నుంచి నెక్స్ట్ మీటింగ్లో కానీ నెక్స్ట్ ప్రెస్ మీట్లో కానీ మీరు ఏదైనా సరే ప్రజలకు సందేశం ఇచ్చినప్పుడు మీ మీద ఉన్న అవినీతి మచ్చను నిరూపించుకోవాలంటే మీ ఖర్చులు మొత్తం అంతా చూపించి అప్పుడు మీరు ప్రెస్ మీట్ కానీ ఎవరైనా మమ్మల్ని కానీ ఎవరైనా తిట్టాలంటే మీ సోదరులు కానీ మీ కార్యకర్తలు తిట్టాలంటే తిట్టండి, దానికి మేము ఒప్పుకుంటాం. ముందు మేము అడిగిన దానికి సమాధానం చెప్పండి ఎంపీ గారు.